గ్రేట్ జాయ్. మీతో మాట్లాడిన ప్రతిసారి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, నాయన ఈ బిడ్డల ప్రభా చాలా స్ట్రాటజిక్ సెంటర్లో ఉంటూ ఉండగా తండ్రి, నీ కార్యము వారి మధ్యన జరగాలి, వారిలో జరగాలి ప్రభా. ముందు వారిలో జరిగిన తర్వాతే వారి చుట్టూ జరుగుద్ది ప్రభా. ఆ విధంగా ప్రభా ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మేము సరిగ్గా అవగాహన చేసుకోవడానికి కృప చూపించమని, నేను ఈరోజు ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లాట్ ఆఫ్ పీపుల్ రేస్ క్వశ్చన్స్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి నిజంగా డిసెంబర్ 25నే జరిగిందా, లేకపోతే కొన్ని దేశాల్లో చేసుకుంటున్నట్లు జనవరి 6వ తారీఖున జరుగుద్దా? ఇది కొంతమంది చేసుకునేటువంటి డిస్కషన్. ఇంకొంతమంది డిస్కషన్, యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలోనే పుట్టారా, లేకపోతే బయట రోడ్డు మీద పుట్టాడా, చెట్టు కింద పుట్టాడా? దీని గురించి వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని వాదనలు. ఇది రెండో రకమైనటువంటి ప్రశ్న. అయితే నేను ఈరోజు ఈ రెండు ప్రశ్నలను డిఫరెంట్ యాంగిల్లో తీసుకోదలుచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టాడా, జనవరి 6వ తారీఖున పుట్టాడా, లేకపోతే అక్టోబర్ 24వ తారీఖున పుట్టాడా నాకు అనవసరం. ఆ పీరియడ్లో పుట్టాడు, ఆ కాలంలో పుట్టాడు. అయితే ఆ కాలంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఆ కాలమే ఎందుకు డిసైడ్ అయింది, అది ఒకటి చూడాలనుకున్నాను. కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడా, రోడ్డు మీద పుట్టాడా? ఎక్కడో చోట పుట్టాడు, కానీ బెత్లెహేంలో అయితే పుట్టాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన్ని గొల్లలు దర్శించినప్పుడు ఆయన పశువుల పాకలో తొట్లో ఉన్నాడు, ఎందుకంటే దేవదూతలు ఆ మాట చెప్పారు. సో బయట పుడితే లోన తీసుకొచ్చి పెట్టారా, లోనే పుడితే తొట్లో పెట్టారా, దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. పెద్ద దానివల్ల మనకి పెద్ద స్పిరిచువల్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి ఈ సమయంలో ఐ వాంట్ టు డిస్కస్ 4 క్వశ్చన్స్ వెరీ క్విక్గా. మొదటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ అండ్ వెన్ ద సెకండ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? త్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ వ్యక్తి అన్నప్పుడు మొదట ఆయన చాలా గొప్పోడని, మూడో ఆయన చాలా తక్కువడని కానే కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేరు చెప్పాలి కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటూ ఉంటాం. బైబిల్ ప్రకారం వీరు ముగ్గురు కూడా ఏకస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏకతత్వం కలిగినటువంటి వాళ్ళు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి, ఖచ్చితంగా చెప్పాలంటే యేసయ్యగా ఈ లోకంలోకి రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యింది? రెండోది, ఎందుకు డిసైడ్ అయ్యింది, ఎందుకు అనుకున్నాడు ఆయన, ఏ కారణం బట్టి ఈ లోకంలోకి రావాలి అని అనుకున్నాడు? రెండోది, తారీఖులతో నెలలతో నాకు సంబంధం లేదు, కానీ ఆ కాలములో ఎందుకు పుట్టాలనుకున్నాడు, ఆ కాలాన్ని ఎవరు నిర్ణయించారు, దేని బట్టి నిర్ణయించారు? ఇది రెండోది. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మిషన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్యమం ఏంటి? ఇది మూడోది. ఇక నాలుగోది, ఈ మూడు మనం బైబిల్లోంచి చరిత్రలోంచి నేర్చుకుంటే, ఇక నాలుగోది, ఇది మన జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకురావాలి? ఒకవేళ నిజంగా ఆ క్రిస్మస్ నీ మీద నా మీద ప్రభావం చూపించినట్లయితే మన జీవితంలో రావాల్సినటువంటి మార్పులేంటి? ఇవి మనం స్ట్రైట్ అవే ఆలోచించేది. మీరు ఇదివరకు విన్నటువంటి క్రిస్మస్ మెసేజ్లకి దీనికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. నేను జనరల్గా ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అనంటే, ఇది మిమ్మల్ని ఉత్తేజపరచాలి, ఇది మిమ్మల్ని ఆలోచింపచేయాలి. ఎందుకనంటే మీరు చర్చ్కి వెళ్ళేవాళ్ళు, క్రిస్మస్ గురించి తెలిసినటువంటి వాళ్ళు. సో నేను కొంచెం థియోలాజికల్ పర్స్పెక్టివ్ని, తాత్వికమైనటువంటి ఆలోచన, దైవికమైనటువంటి ఆలోచన, బైబిల్ పరమైనటువంటి ఆలోచనని మీ ముందు పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇది మీలో ఖచ్చితంగా ఆలోచన రేకెత్తిస్తుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, వెన్ హీ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఆర్ ట్రినిటీ, త్రిత్వదేవుడు ఎప్పుడు కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాలి అని అనుకోవటం జరిగింది?
నీకు దీనికి బైబిల్లోంచి 2 రెఫరెన్స్లు ఇస్తాను. ఈ 2 రెఫరెన్సెస్ ఒకటి మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇట్ విల్ సర్ప్రైజ్ అస్. నెంబర్ 2, మనలో ఒక గొప్ప విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని రేకెత్తిస్తుంది. మనలో కాన్ఫిడెన్స్ని పెంచుద్ది. మన గురించి మనం ఒకవేళ న్యూనతాభావంలో ఉంటే, మనము లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉన్నట్లయితే వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మొదటిది, ఐ వాంట్ టు డ్రా ఇట్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ పౌలు యొక్క బోధల్లోంచి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. అవి మీకు చదివి వినిపిస్తాను. ఎట్లనగా తన ప్రియుడు అనంటే అక్కడ యేసయ్య. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని. నౌ హియర్ లుక్ అట్ దిస్ వర్డ్. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమికి రూపకల్పన జరగకముందే, భూమికి ఫౌండేషన్ వెయ్యకముందే, ఈ యూనివర్స్ అది ఉనికిలోకి రాకముందే, టైం అనేది ఆరంభం కాకముందే, మ్యాటర్ అనేది లేనప్పుడే, పదార్థము అనేది లేనప్పుడే, సమయము అనేది ఆరంభం కానప్పుడే, సమయానికి పదార్థానికి ఒకే ఆరంభం. టైమ్ అండ్ మ్యాటర్ స్టార్టెడ్. టైమ్ అండ్ స్పేస్ అంటారు. ఈ 2 ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, దేవుడు భూమి ఆకాశాలని సృజించినప్పుడు. అంతకుముందు ఉన్నది ఇటర్నిటీ. దెర్ ఇస్ నో క్లాక్, దెర్ ఇస్ నో క్యాలెండర్, దెర్ ఇస్ నో పీరియడ్. ఇక్కడి నుంచి ఎక్కడికి అంటానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇటర్నల్. ఎప్పుడు కూడా నిత్యత్వంలో ఉండేది. ఆ నిత్యత్వంలో దేవుడు ఒక ఆరంభాన్ని కలిగించాడు. దాట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యొక్క విశ్వాన్ని సృజించడం. బట్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దట్ యూనివర్స్, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దట్ ఎర్త్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో దేనికైనా పునాది వేయబడక మునుపు, రిమెంబర్ దిస్, తండ్రి దేవుడు నిన్ను, అంటే ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. హీ హ్యాస్ చోజన్ యూ, హీ హ్యాస్ ఎలెక్టెడ్ యూ, హీ హ్యాస్ ప్రీడెస్టైన్డ్ యూ. ఆయన ముందుగా నిన్ను సంకల్పించాడు. ఎందుకు సంకల్పించాడు? ఎలా సంకల్పించాడు? ఆయన ఎలా సంకల్పించాడంటే, తన కుమారుని ద్వారా నువ్వు నిర్దోషినిగా అవ్వాలని. మనము దోషులం. అప్పటికే దేవుడు మనుషులు దోషులవుతారు అనేది చూశాడు. నిర్దోషులమై ఉండాలని, మన మీద ఉంచబడినటువంటి దోషాన్ని తుడిచివేయబడాలి. మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని కడిగేయాలి. మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా తీర్చటానికని ఆయన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు మనల్ని ఆ విధంగా ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులుగా మనం జీవించాలని. నిర్దోషత్వం అనేది మనము దేవునిలోకి రాకముందైతే, పరిశుద్ధత అనేది దేవునిలోకి వచ్చిన చేత, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనను. కాబట్టి తండ్రి దేవుడు ప్రేమించాడు, కుమారుడు కృప చూపించాడు. అందుకే ఈ లోకములోకి కుమారుడు రావడానికి ఇష్టపడ్డాడు, తండ్రి పంపించడానికి ఇష్టపడ్డాడు. తన ఉచిత కృప వలన ఇది జరిగింది. దయా సంకల్పమును బట్టి ఇది జరిగింది. నౌ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ 2 things. నువ్వు పుట్టక మునిపే, మీ అమ్మా నాన్న పుట్టక ముందే, మీ తాతల పుట్టక ముందే దేవుడు నిన్ను రక్షించుకోవాలని, నీకు ఈ మాటలు వినిపించాలని ఆయన ఈ లోకములోకి తాను ముందుగానే వచ్చాడు. ఆయన He came into this world. నువ్వు పుట్టక ముందే. సో ద చాయిస్ ఈజ్ ఇన్ హిమ్, నాట్ ఇన్ యూ. ఆయనలో ఉంది ఆ ఎంపిక. ఆ చాయిస్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే గనక దట్ బికమ్స్ క్రిస్మస్. అది నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. సో కాబట్టి యేసయ్య ఈ లోకములోకి రావాలి, తన కుమారుణ్ణి ఈ లోకములోకి పంపించాలి అనేది జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరిచారు, నిర్ణయించుకున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు దాకా పౌలు విషయాన్ని చూసాం. లెట్స్ లుక్ ఎట్ పీటర్స్ టీచింగ్. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన
పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బిథినియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పురైనది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. యేసుక్రీస్తు ప్రోక్షించినటువంటి రక్తములో మీరు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఉండాలని, ఆయన చేసిన కార్యానికి విధేయత చూపించాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడి హీ హాజ్ చోజన్ యూ బిఫోర్ ద క్రియేషన్. మొదటి వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఇటు పేతురు అటు పౌలు ఇరువురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసయ్య ఈ లోకములోకి రావాలి అనేది ప్లాన్ జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే, పాపం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావాలి అని అనుకున్నారేమో, అప్పుడు ప్లాన్ ఆరంభమైందేమో అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇట్ ఈస్ నాట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆదామును పుట్టింపక మునిపే, ఈ విశ్వాన్ని సృజించక మునిపే ఈ లోకంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆయనకి సమస్తము కూడా తన ముందు పరిచినటువంటి చాపవలే ఉంటుంది. హీ కెన్ సీ ఎవ్రీథింగ్. ఆయనకి తెలుసు ఆదాం పాపం చేస్తాడని. ఆ పాపానికి విరుగుడుగా ఈ లోకంలోకి రావాలని ఆయన నిర్ణయించుకోవటం జరిగింది. ఇప్పుడు మీలో వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయన పాపం చేయకుండా చేయొచ్చు కదా. దేవుడు చెయ్యాలి అని అంటే గనక మానవుడికి స్వేచ్ఛ లేకుండా చేయాలి. మానవుడికి స్వేచ్ఛ లేకపోతే మానవుడు మరొక జంతువు అవుతాడు. మానవుడు దేవుణ్ణి ఆరాధించేవాడు అవడు. మానవుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అవడు. మానవుడికి స్వేచ్ఛ ఉండదు. మానవుడు దేవుని స్వారూప్యం కలిగిన వాడు అవ్వడు. సో ఫర్ గాడ్ టు మేక్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ హిమ్, దేవుడు మనుషుల్ని తన వలే సృజించడానికి స్వేచ్ఛనివ్వాల్సి వచ్చింది. ఆ స్వేచ్ఛను ఉల్లంఘించినప్పుడు దానికి కావలసిన పరిష్కారాన్ని ఆయన ముందుగానే ఆలోచించడం జరిగింది. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. అది ఆయన చేసినటువంటి పని. సో వెన్ హీ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, కాబట్టి వెన్ అనేది జగత్తు పునాది ముందే అని డిసైడ్ అయ్యింది. కాబట్టి మనము డేట్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరత లేనిది. ద సెకండ్ క్వశ్చన్ నేను ఆలోచించేదంటే, వెన్ హీ షుడ్ బి బార్న్ ఇన్ దిస్ వరల్డ్. ప్లానింగ్ అప్పుడైతే జరిగింది. ఎప్పుడు ఈ లోకంలోకి రావాలి? ఎప్పుడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు, లేకపోతే ఈ లోకానికి తండ్రి పంపించాడు అనే విషయం అన్నది. ఆ కాలానికి 3 కండిషన్స్ పెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన స్త్రీ యందు పుట్టి, నెంబర్ 1. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, తన కుమారుని పంపెను, హిస్ సన్ వాజ్ సెంట్. మూడోది, ధర్మశాస్త్రంనకు లోబడిన వాడాయను. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3 ప్రక్రియలు జరిగిన తర్వాత ఆయన ఈ లోకంలోకి రావాలని నేను చెప్పాను. క్లియర్గానే నేను బిబ్లికల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని ఒక చిన్న సర్వే లాగా మీ ముందు పెట్టేస్తాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ కాలంలో రావడానికి ఆయనకి కొన్ని వేల సంవత్సరాల ప్రిపరేషన్ జరిగింది. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రావటం అనేటువంటి కాలం దాకా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఆ యొక్క జర్నీలో ఏమేమి ఉండాలో మనం చూద్దాం. మొట్టమొదటిది, హీ మస్ట్ బి బార్న్ టు ఎ ఉమెన్. ఆయన ఒక స్త్రీకి పుట్టాలి. ఈ మాట ఎప్పుడు డిక్లేర్ చేశారు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ ప్రామిస్ లేకపోతే ఈ యొక్క కావనెంట్ లేకపోతే ఈ యొక్క వాగ్దానం దేవుడు ఎప్పుడు చేశాడు? ఆదాము పాపము చేసినటువంటి ఆ క్షణాన్న, ఆ దినాన్న ఆయన వాగ్దానం చేశాడు. అది దేవుడు మనస్సులో ఉన్నది. హీ డిక్లేర్డ్ వెన్ ద టైమ్ హ్యాస్ కమ్, హీ డిక్లేర్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి కన్యక ద్వారా వచ్చాడు. ఆయన హీ వాజ్ బార్న్ త్రూ ఎ వర్జిన్. ఆయన కన్యక ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. దట్ షుడ్ హ్యాపెన్.
ఏది? ఆయన ఆదాము అవ్వలతో మాట్లాడాలి, ఆ మాట అయిపోయింది. రెండో మాట ఆయన ఏమని చెప్తున్నాడంటే తన కుమారుని పంపెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు, నేను కాదనట్లేదు. అయితే ఆయనని ఇంకొక కుమారునిగా కూడా చూశారు. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే ఆ 3 వచనాలు దేవుడు చేసిన వాగ్దానం అయితే ఆ 3 వచనాల యొక్క నెరవేర్పే బైబిల్ అంతా అంటారు. ఆ 3 వచనాలు దేవుడు చేసిన వాగ్దానం అయితే మిగిలిన బైబిల్ అంతా దాన్ని నెరవేర్పు అంటారు. ఆ 3 వచనాల్లో కనబడేది ఏంటి తెలుసా? దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, లుక్ ఎట్ దట్ లాస్ట్ సెంటెన్స్. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, గాడ్ హ్యాస్ చోజన్ ఎ ఫ్యామిలీ, అబ్రహాము, శారా. వారి ద్వారా దునియా మొత్తాన్ని దీవించాలనేది ఆయన యొక్క ప్లాన్. దేవుడు ఆ ప్లాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయదలుచుకున్నాడు? అబ్రహాము, నీకు ఒక కుటుంబాన్ని ఇస్తాను, ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాను, నీకు ఒక వంశాన్ని ఇస్తాను, నీకు ఒక తెగను ఇస్తాను. త్రూ దాట్ ద హోల్ వరల్డ్ మైట్ బి బ్లెస్డ్. సో ఇట్ వాజ్ అబ్రహాం హూ వాజ్ చోజన్, అండ్ త్రూ అబ్రహాం ఇట్ వాజ్ ఇజ్రాయెల్, and through Israel the Savior has come into this world. ఆయన అబ్రహాము ద్వారా యూదుల ద్వారా ఈ లోకములోకి రక్షకుడిని పంపించడం అనేది జరిగింది. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇది ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును, అక్కడ వర్డ్ చూడండి, నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు తన బలిపీఠము కట్టెను. అదే 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. సంతానము అనేటువంటి పదం ఉందే, చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలామంది పిల్లలు పుడతారు, ఆ పిల్లలందరికీ అనుకుంటారు. అందుకే హిబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ సంతానము అనేటువంటి పదం ఏకవచనం. ఒక కొడుకు, ఆ కొడుకుకి నేను ఇస్తాను ఇదంతా కూడా అని చెప్తూ ఉన్నాడు. ద హోల్ ప్రాపర్టీ విల్ బి గివెన్ టు ద వన్ సన్. ఎవరా సన్? ఎలాగది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన, అంటే పాల్ కోట్ చేస్తున్నాడు ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక, చాలా బ్యూటిఫుల్గా ఉంది, సంతానములు అనే మాట ఉపయోగించలేదు. ఒకని గూర్చి అన్నట్లే, అంటే ఏకవచనం ఉపయోగించాడు. నీ సంతానమునకు అనేను, ఏకవచనం. ఆ సంతానము క్రీస్తు అని చెప్పక ఒకను గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. గుర్తుపెట్టుకోండి, నేను నా సొంత మాటలేం చెప్పట్లేదు. ఐఎమ్ రీడింగ్ గలేషియన్స్ చాప్టర్ 3 verse 16. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాను. అక్కడ ఆదాము అవ్వలకి చెప్పాడు, నేను స్త్రీ సంతానం ద్వారా ఒకరిని పంపిస్తాను అని. ఇక్కడ అబ్రహాముకి చెప్పాడు, ఏమని తెలుసా? నీ యొక్క వంశంలో ఒక కొడుకు పుడతాడు. అబ్రహాము వంశంలో ఒక కొడుకు పుడతాడు. మత్తయి ప్రాథమికంగా యూదులకు రాసుకుంటూ వచ్చాడు. అందుకనే మత్తయి తను యేసుక్రీస్తు యొక్క వంశావళిని రాసుకునేటప్పుడు అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ దట్ వాస్ గివెన్ టు అబ్రహాం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి నెరవేర్పుగా ఈ లోకంలోకి వచ్చినట్లు మనకి అర్థమవుతోంది. సో 2 things ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఒకటి స్త్రీ సంతానము, రెండోది కుమారుడు, మూడోది ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రానికి లోబడాలంటే ధర్మశాస్త్రం ఇవ్వబడాలి కదా. కాబట్టి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం ఆయన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేయడానికి రాసినటువంటి మాటలు, ఆయన చావుకి దగ్గరకు వచ్చినప్పుడు రాసినటువంటి మాటలు. అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట 18వ అధ్యాయం 16వ వచనం, సెకండ్ భాగం చదువుతున్నాను, మనకున్నటువంటి టైం చాలా తక్కువ కాబట్టి. దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇక్కడ నీ మధ్యన అన్నప్పుడు యూదులతో మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ఏకవచనంతో సంబోధించి మాట్లాడుతున్నాడు. నా వంటి ప్రవక్తను అంటే ఎవరు? మోషే వంటి ప్రవక్తను నీ సహోదరులలో, అర్థమైందా, యోధా సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన మాట నీవు వినవలను. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక పక్కన మోషే, ఇంకొక పక్కన ఏలియా ఉంటున్నప్పుడు పరలోకము నుంచి వినబడినటువంటి మాట ఏంటి తెలుసా? మీరు ఈయన మాట వినవలను, మీరు ఈయన మాట వినను. ద మూమెంట్ ఎ జూ హియర్స్ దట్ వర్డ్, ఆ మాట వినంగానే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి తెలుసా? హీఈస్ లైక్ మోసెస్. మోషే లాంటి వాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విమోచించడానికి వచ్చాడు. మోషేకి యేసు ప్రభుకి చాలా సిమిలారిటీస్ మనకి కనబడుతూ ఉంటుంది. మోషే 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరలో ఉన్న తర్వాత ఆయన పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అని చెప్తారు. ప్రవక్తలు సార్వత్రికంగా ప్రవచించడం అనేది లేని కాలం తర్వాత ఆయన పుట్టడం జరిగింది. మోషే ఐగుప్తు దేశము నుంచి పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టింది బెత్లెహేములో, ఆయన ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఐగుప్తు దేశము నుంచి ఆయన బయటకు రావటం అనేది జరిగింది. మోషే సీనాయి పర్వతం వెళ్ళి ఆయన 10 ఆజ్ఞలు కిందకు తీసుకొచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకెక్కి ఆయన కొంచెం కిందకి దిగి ఆయన కొండ మీద ప్రసంగం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం చూడండి. అయితే ఈ 3 విషయాల్ని మోషే గురించి కానీ, అబ్రహాము గురించి కానీ, ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి వాగ్దానం గురించి ప్రస్తావిస్తూ కాలము పరిపూర్ణము అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రావాలి అంటున్నాడు. థియలాజికల్గా కాలం ఏంటో మీకు చెప్పాను. ఒక కుటుంబం ఏర్పరచబడాలి, ఆ కుటుంబం నుంచి ఒక దేశం రావాలి, ఆ దేశానికి ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడాలి, ఆ ధర్మశాస్త్రం కింద జీవిస్తున్నటువంటి వారిలోంచి యేసుక్రీస్తు పుట్టాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ విమోచించాలి. దట్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ ద జుడాయిజం ఈజ్ కన్సర్న్డ్. యోధా మతం గురించి ఆలోచించినట్లయితే, బట్ వెన్ వీ టేక్ ద వరల్డ్ యాజ్ ఎ పర్స్పెక్టివ్, ప్రపంచ దృక్పథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ 2020 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాలైనా, ఆ కాలంలో ఎందుకు పుట్టాలంటే దానియేలులో చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనంలో ఆయన 4 రాజ్యాలను చూశాడు. ఆయన అప్పట్లో ఉన్నటువంటి రాజ్యం బబులోను రాజ్యం. ఆ రాజ్యము కూలిపోయిన తర్వాత పారసీక రాజ్యం వస్తుంది. పారసీక రాజ్యం వచ్చిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యం వస్తుంది. రోమన్ సామ్రాజ్యం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. అది ఆయనకు వచ్చినటువంటి దర్శనం. అది కాలము, అది గాడ్స్ ప్లాన్. ఎందుకని ఆ కాలం దాకా దేవుడు ఆగటం జరిగింది? ఎందుకు జరిగిందో తెలుసా? బబులోను వాళ్ళు కేవలం కొల్లగొట్టుకోవటం చేశారు. పారసీకులు కొన్ని మతాలను కలుపుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే గ్రీకులు చేసినటువంటి గొప్ప పని ఏంటి చూస్తాం. అలెగ్జాండర్ చేసినటువంటి పని ఏంటి తెలుసా? తన సామ్రాజ్యం విశ్వవ్యాప్తంగా ఒకటే సామ్రాజ్యంగా ఉండాలని, ఒకటే మతం ఉండాలని, ఒకటే భాష ఉండాలని, ఒకటే సంస్కృతి ఉండాలని ఆయన గ్రీకుమయం చేశాడు ప్రపంచం అంతటిని. అందుకనే విశ్వవ్యాప్తంగా ఒకటే భాష ఉన్నది. ఏం భాష అది? గ్రీకు భాష. మీకు ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక ఆయన రోమన్ భాషలో రాయలేదు. ఆయన అక్కడ మాట్లాడేటువంటి ఇటాలియన్ భాషలో ఆయన రాయలేదు, లాటిన్ భాషలో ఆయన రాయలేదు, గ్రీకు భాషలో రాశాడు. ఎందుకు రాశాడు తెలుసా? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గ్రీకుమయం అయిపోయింది. హెలెనైజేషన్ అంటారు దాన్ని తాత్వికంగా. అంటే గ్రీకు సంస్కృతి వచ్చేసింది, గ్రీకు భాష వచ్చేసింది. పాత నిబంధనను కూడా గ్రీకులోకి తర్జుమా చేశారు. దాన్నే సెప్టువాజెంట్ అని అన్నారు. కాబట్టి విశ్వవ్యాప్తముగా ఒక భాష వచ్చేసింది.
అది అవసరం. అందుకనే సువార్త వ్యాప్తి చెందటం అనేది సులభతరం అయిపోయింది యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు. ఆయన స్థాపించినటువంటి ఆ సామ్రాజ్యానికి ఈ లోకము చక్కగా ఆయన వారధిలాగా మిగిలిపోయింది ఆ భాష. దట్స్ నెంబర్ 1. రెండోది, ఈ గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యం వచ్చింది. ఈ రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళు ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా? ప్యాక్స్ రోమన్ అని అన్నారు. అంటే సమాధానము కలిగినటువంటి రోమ్ సామ్రాజ్యం. గొడవలు లేవు, యుద్ధాలు లేవు, సమస్యలు లేవు. అంతేకాదు, రోమన్లు చేసినటువంటి పని ఏంటంటే, అలెగ్జాండర్ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందించి గ్రీకు భాషని ప్రపంచమంతా అందిస్తే రోమీలు ప్రపంచమంతా రోడ్లు వేసుకొని వెళ్ళిపోయారు. 80,000 మైళ్ళు రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి రోడ్లు ఉన్నాయి. అంతకుముందు రోడ్లు లేవు, అంతకుముందు దొంగలుండేవాళ్ళు. ఇప్పుడు రోడ్లతో పాటు ప్రతి ఇన్ని మైళ్ళకి ఒక గెస్ట్ హౌస్ కట్టడం, ఒక వాష్ టబ్ కడతాం. రోమన్ బాత్ టబ్స్ అంటారు. ఎందుకంటే స్నానం చేయడానికి, కాస్త భోజనం చేయడానికి, కాస్త రెస్ట్ తీసుకోవడానికి, మళ్ళీ నడవటానికి. కాబట్టి ప్రయాణ సౌకర్యం చాలా అద్భుతంగా వచ్చేసింది. దెర్ వాజ్ ట్రావెల్ ఫెసిలిటీ, దెర్ వాజ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ. ఇవన్నీ స్థాపించిన తర్వాత దెన్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి అద్భుతమైన మాట. కాలము పరిపూర్ణమైనప్పుడు, when God's plan of bringing his son into this world is fulfilled, then that was the time he set him into this world. ఎవరైనా గర్భము ధరించిన వాళ్ళు ఉన్నట్లయితే, బేబీ డెలివరీ అవుతున్న దినాలు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఇంట్లో చాలా అడ్జస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. బాబు కానీ పాప కానీ పుడితే వాడిని ఎక్కడ పడుకోబెట్టాలి, వాడికి ఉయ్యాలి ఎక్కడ కట్టాలి, వాడికి ఎలాంటి బట్టలు వేయాలి. బిఫోర్ ద బేబీ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్. సమస్తాన్ని ప్రిపేర్ చేయటం జరుగుద్ది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక నెల రోజుల ముందు పిలిపించేసుకుంటారు. మమ్మీ వచ్చేయి, బేబీ వచ్చేటువంటి దినం దగ్గరకు వచ్చింది, ఐ వాంట్ యూ టు బి హియర్. సో ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ బిఫోర్ ద బేబీ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్. జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి రావడానికి థియాలజికల్ ప్రిపరేషన్ అయిపోయింది, కమ్యూనికేషన్ ప్రిపరేషన్ అయిపోయింది, పొలిటికల్ ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ that was the time Jesus came into this world. So my friends, I'm least bothered about the dates. I'm least bothered about the months. I'm bothered about only one thing, the fulfilling of God's timing. దేవుని సమయం పూర్తయినప్పుడు వచ్చింది. నువ్వు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడని నమ్మితే చాలు. ఒకవేళ డిసెంబర్ 25 కాదంటావా, నీతో నేను వాదించదలుచుకోవట్లే, ఓకే, నీకు తెలీదు నాకు తెలీదు, వదిలేయి. లేదా నువ్వు ఇంకో డేట్ చెప్తావు, ఓకే, నువ్వు అనుకునే డేట్ అనుకుంటాను. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్, బికాస్ ఫర్ మీ ద పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. కాలము ప్రాముఖ్యం, రోజు కాదు, నెల కాదు, వారం కాదు. సో దాట్ వాజ్ ద టైమ్ వెన్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ద అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? యేసయ్య తన మాటల్లోనే తన మిషన్ తాను ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ఈ మాట యూదులకి బాగా అర్థమవుతుంది. ఎందుకనంటే యూదుల పరిభాషలో విమోచన క్రయధనము, తర్వాత మనల్ని రక్షించడం అనేటువంటి పదాన్ని, ప్రాణం ఇచ్చుట అనే దాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినం, ఆ రోజు జరిగేటువంటి పని ఏంటి తెలుసా? ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది, ప్రధాన యాజకుడు 2 మేకలు తీసుకుంటాడు. ఆ 2 మేకల మీద చిట్లు వేస్తాడు. ఒక చిట్టి మీద దేవునికి అని ఉంటుంది, ఇంకొక చిట్టి మీద విడిచిపెట్టుటకు అని. దాన్నే హీబ్రూ భాషలో అజాజిల్ అంటారు. ఆ 2 చిట్లు వేసిన తర్వాత ఏ చిట్టి మీద దేవునికి అని వస్తుందో ఆయన తన చేతులు పెట్టి ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్నంతటిని కూడా దాని మీద ఒప్పుకొని దాన్ని వధించి దాన్ని రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని పవిత్ర స్థలం నుంచి అతి పవిత్ర స్థలంకి సంవత్సరానికి ఒక్కరోజే ఆయన ఎంటర్ అయ్యేది. చాలా జాగ్రత్తగా ఎంటర్ అవుతాడు. తన జీవితాన్ని పరిశీలన చేసుకొని, తన శరీరాన్ని శుభ్రపరచుకొని ఎంతో భయంతో లోనకి వెళ్తాడు. ఆ లోన మందసం ఉంటుంది. ఆ మందసం మీద 2 దేవదూతలు ఉంటారు. 2 దేవదూతల బొమ్మలు ఉంటాయి, బంగారుతో. దాని కింద ఉండేటువంటి సీట్ని, ఆ 2 దేవదూతల కింద ఉండే సీట్ని మర్సీ సీట్ అంటారు. దాని మీద 7 సార్లు ఈ వేలుతో రక్తాన్ని చుమ్ముతాడు, బయటకు వస్తాడు.
బయటకు వచ్చిన తర్వాత రెండో మేక ఉంటుంది, దాన్ని అజాజిల్ అంటారు, విడిచిపెట్టబడేటువంటి మేక. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలు ఈ మేక మీద ఒప్పుకొని దాన్ని ఒక కుర్రోడికి ఇచ్చి, దీన్ని అరణ్యంలో తీసుకెళ్ళి వదిలేయి అంటారు. దాన్ని స్కేప్ గోట్ అంటారు. ఆ మేకని ఇంకెవరు చూడరు, ఆ మేకని ఇంకెవరు తాకరు, ఆ మేకని ఇంకెవరు పట్టుకోరు. ఆ అడవిలో బతికినంత కాలం బతికది చచ్చిపోద్ది. దాని అర్థం ఏంటి తెలుసా? నీ పాపాలన్నీ దాని మీదేసి నీకు ఆ పాపం కనబడకుండా అరణ్యములో తీసుకెళ్ళి పడేశాడని. దీన్నే మనం 103వ కీర్తనలో చూస్తూ ఉంటాం. తూర్పుకి పడమట ఎంత దూరమో నీకును నీ పాపములకు అంత దూరం చేశాడని. అయితే ఇందుట్లో 2 మేకలు ఉన్నాయి. ఒక మేక వధించబడింది, ఇంకొక మేక విడిచిపెట్టబడింది. ఈ 2 పాత్రలు యేసుక్రీస్తు ప్రభువారే చేశారు ఆయన. అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి ఏమని పేరు పెట్టారు తెలుసా? ఇదిగో మన కోసం వధించబడినటువంటి గొర్రెపిల్ల, మన కోసము చనిపోయినటువంటి ఆయన, మన కోసం రక్తము చిందించినటువంటి ఆయన. మొదటి మేక పాత్ర, దాన్ని గొర్రె అని అన్నారు, ఇక్కడ చేశారు. రెండోది విడిచిపెట్టబడేది కూడా ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు వస్తుంటే ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఈ లోకంలోకి చేసిన పనిని తెలుసా? నీ పాపాన్ని తన మీద వేసుకొని తాను వెల చెల్లించి తాను రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి నీ పాపం నీ కంటికి కనబడకుండా దూరం చేయడానికి వచ్చాడు ఆయన. అది ఆయన ఉద్దేశం, అది ఆయన యొక్క ప్రయోగం, అది ఆయన యొక్క ప్రయత్నం. నేను ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదివాను. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివాను. 2 చోట్ల ఉన్నది తెలుసా? ఆయన రక్తము వలన, ఇట్స్ ఓన్లీ త్రూ హిజ్ బ్లడ్. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది ఒక బాబుగా పుట్టి నీ చేత ఒక క్యారల్స్ పాటలు వినేసి వెళ్ళిపోదామని కాదు. హీ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు డై ఫర్ యూ. నీకోసం ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఇదే మాటని పౌలు తిమోతికి ఇచ్చినటువంటి ఆ పత్రికలో, మొదటి పత్రికలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు 15వ వచనంలో, పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూతలు పలికారు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. సో మై ఫ్రెండ్స్, I have looked into 3 questions. Question number 1, when it was decided. Question number 2, when Jesus should come into this world. Question number 3, why Jesus Christ came into this world. Now, the final thing it comes upon us. After he came, what should be our understanding? What should be the implication? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టినప్పుడు 2 రకాలైనటువంటి మనుషులు వచ్చారు. 2 రకాలైన మనుషులు. ఒకళ్ళు ఈ రోమన్ సామ్రాజ్యంలో గుర్తింపు లేనటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు రోమన్ సామ్రాజ్యం లేకపోతే గ్రీక్ సామ్రాజ్యం లేకపోతే యోధా సామ్రాజ్యానికి బయట ఉన్నటువంటి వాళ్ళు. లోన పనికి వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈ దునియాలో దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యునైట్స్. అది ఏంటి అంటారేమో, నేను చెప్తే ఇప్పుడు మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యునైట్స్. డూ యు నో వాట్ ఇట్ ఈస్? మీడియా యునైట్స్ పీపుల్. నువ్వు అంబానీ అవ్వచ్చు, అడుక్కునేవాడు అవ్వచ్చు, నువ్వు ఒక పెద్ద పాస్టర్ అవ్వచ్చు, లేకపోతే పనికి మాలిన తిరుగుబోతూ తాగుబోతే ఉండొచ్చు. యు బోత్ క్యాన్ వాచ్ ద సేమ్ ప్రోగ్రామ్. ద మీడియా మేక్స్ ఇట్ లెవెల్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లెవెల్లోకి తీసుకొచ్చేటువంటి వాడు. ఇఫ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ హ్యాపెండ్ ఇన్ యూ, యేసుక్రీస్తు పని కనుక నీ జీవితంలో జరిగినట్లయితే, స్పష్టంగా గలతీయులకు రాసినటువంటి పత్రికలో మాట చెప్తున్నాడు, ఎవరైనా క్రీస్తు నందున్నట్లయితే ఏ భేదము లేదు. ది ఇంప్లికేషన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ యూనిటీ. తారతమ్యం అనేది ఉండకూడదు. ఉద్యోగరీత్యా తారతమ్యాలు ఉండొచ్చు, కానీ కృప విషయంలో తారతమ్యం లేదు, రక్షణ విషయంలో తారతమ్యం లేదు, క్రీస్తు యొక్క పిలుపు విషయంలో తారతమ్యం లేదు. వీఆర్ వన్ అండ్ ద సేమ్. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య నీ కోసం చనిపోయాడు, నా కోసం కూడా చనిపోయాడు. నువ్వు అదే రక్తంతో కడగబడ్డావు, నేను కూడా అదే రక్తంతో కనబడ్డాను. నువ్వు అదే కుటుంబంలో కుమారుడివి, కుమార్తెవి, నేను కూడా అదే కుటుంబంలో కుమారుణ్ణి, కుమార్తె. వీఆర్ ఈక్వల్, సమానులు. వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు అవ్వచ్చు, జ్ఞానులు అవ్వచ్చు. మై ఫ్రెండ్స్, ఇట్ రిమూవ్స్ దట్ బ్యారియర్. క్రిస్మస్ రిమూవ్డ్ బ్యారియర్స్.
ఏం బ్యారియర్స్ని అది తెంపేసిందో తెలుసా? కల్చరల్ బ్యారియర్స్ని తెంపేసింది, రిలీజియస్ బ్యారియర్స్ని తెంపేసింది, అంతేకాదు ఫిజికల్ బ్యారియర్స్ని తెంపేసింది. ఎలాగంటారేమో, కల్చరల్ బ్యారియర్ని ఎలా తెంపిందో తెలుసా? రిలీజియస్ బ్యారియర్ని ఎలా తెంపిందో తెలుసా? యోధా మతంలో గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా చూడబడతా ఉంటారు. అయితే దేవదూతలు మొట్టమొదటిగా ఎవరికి చెప్పారు తెలుసా? గొర్రెలు కాసుకునే వాళ్ళకి చెప్పారు. వాళ్ళని సాక్షులుగా వాడటానికి సంకోచిస్తారు, కానీ యేసుక్రీస్తు పుట్టాడు అని అనటానికి మొట్టమొదటి సాక్షిగా ఈ దునియాకి ఎవరిని పంపించాడు తెలుసా? ఈ లోకంలో ఎవరినైతే పనికిమాలను అనుకున్నారో వాళ్ళని పంపించడానికి ఇష్టపడ్డాడు దేవుడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు సెండ్ దెమ్. సో మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ కమ్ టు క్రైస్ట్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ యూ హ్యావ్. నీకు ఎలాంటి కొరతలు ఉన్నాయో నాకు తెలియదు. నీకు చదువు లేదనుకుంటున్నావా? లేకపోతే నీకు బయట వేరే వ్యక్తులకు ఉన్నట్టు జ్ఞానం లేదనుకుంటున్నావా? లేకపోతే నీకు భాష ప్రావీణ్యత లేదు అని అనుకుంటున్నావా? లేకపోతే బైబిల్ జ్ఞానము లేదు అని అనుకుంటున్నావా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ క్రైస్ట్ విల్ మేక్ యూ ఎన్ ఎలిజిబుల్ విట్నెస్. క్రీస్తు నీలోకి రావటం అనేటువంటి అనుభవం నిన్ను ఒక సాక్షిగా నిలబెడుతుంది. ఏ సాక్షినైతే కొట్టిపడేశారో అదే సాక్షుల దగ్గరికి వెళ్ళారే, ఏం జరిగిందిరా చెప్పండిరా, ఏం జరిగిందిరా చెప్పండిరా. ఎందుకో తెలుసా? దేర్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్, ద చేంజ్ ఇన్ దేర్ లైఫ్ మేడ్ పీపుల్ టు క్వశ్చన్ దెమ్. వాళ్ళని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు, ఏం జరిగింది చెప్పండి అని. మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. యేసుక్రీస్తును నువ్వు దర్శించిన వ్యక్తివైతే, యేసుక్రీస్తును నువ్వు కలిగిన వ్యక్తివైతే, ద పీపుల్ అరౌండ్ యూ షుడ్ క్వశ్చన్ యూ. If people are not questioning you, you haven't changed your life. ప్రజలు నిన్ను ప్రశ్నించకపోతే, ప్రజలు నీలో తేడా చూడకపోతే, తేడా అయిన గుడ్ సెన్స్, మంచి పద్ధతిలో చెప్తున్నాను తేడా. ఇఫ్ దే హ్యావెంట్ సీన్ దట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆ మార్పు చూడకపోతే కనుక ప్రాబబ్లీ యు ఆర్ నాట్ బార్న్ అగైన్. నువ్వు మార్పు చెందలేదేమో. ప్రాబబ్లీ క్రైస్ట్ ఈజ్ నాట్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రధాన స్థానాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వలేదేమో. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించు. బట్ దీస్ షెపర్డ్స్, వాళ్ళు యేసుక్రీస్తును దర్శించి బయటకు వస్తున్నప్పుడు, వెన్ దే వర్ సింగింగ్ దోస్ సాంగ్స్, ఆ పాటలు పాడుతున్నప్పుడు, ఏంట్రా అని అంటే, ఏమి లేదు సార్ అని భయపడలేదు. యేసుక్రీస్తుతో వాళ్ళు గడిపినటువంటి ఆ చిన్న క్షణాలు, ఆ కొద్ది క్షణాలు, దేవదూత మాటలకు విధేయత చూపించడం బట్టి వారిలో కలిగింది ఏంటి తెలుసా? గొప్ప ధైర్యం వచ్చింది. వినుట వలన విశ్వాసము, విశ్వాసం వలన ధైర్యము. దే హర్డ్, దే ఒబేడ్, అండ్ దాట్స్ వై దే బికెమ్ కాన్ఫిడెంట్. నీలో చాలామందికి కాన్ఫిడెన్స్ తక్కువ. మీలో చాలామంది చెప్పడానికి సిగ్గుపడతారు, భయపడతారు. డూ యు నో వై? గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు భయపడాలి, బట్ దే వర్ నాట్ ఫ్రైటెండ్. వాళ్ళలో ఏమాత్రం భయం లేదు. ఎందుకు భయం లేదో తెలుసా? బికాస్ దే హ్యావ్ సీన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఏంజల్స్ హ్యావ్ కమ్యూనికేటెడ్ టు దెమ్. దేవదూతలు ఏమైతే చెప్పారో అదే దాన్ని వాళ్ళు అక్కడ చూశారు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని దగ్గర నుంచి పుట్టినటువంటి ఆయన మాకు రక్షకుడు. ఆ సంతోషంతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నట్లుండి గొప్పోళ్ళు అయిపోయారా? లేదు. ఉన్నట్టుండి సమాజంలో వాళ్ళకు ఒక స్థితి మారిపోయిందా? లేదు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ హ్యాస్ రీచ్డ్ ది ఎవరెస్ట్. వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం, గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిశ్చయత ఎవరెస్ట్ శిఖరానికి చేరిపోయింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్నటువంటి అనుభవం. మై ఫ్రెండ్స్, క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జూబ్లియేషన్. ఇట్స్ గ్రేట్ జాయ్. ఆ జాయ్ బయట కాదు ఉండాల్సిందే, లాన్ నుంచి బయటకు రావాలి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. అలాంటి జాయ్ నీకున్నదా? మై ఫ్రెండ్స్, నువ్వు ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నా, ఎలాంటి స్థితిగతుల్లో జీవిస్తున్నా, ఐ ఆల్వేస్ వండర్. పేతురు కానీ పౌలు కానీ, పేతురు గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? పేతురు మ్యామరిటైన్ అనేటువంటి ప్రిజన్లో ఉన్నప్పుడు 9 months ఉన్నాడంటే ప్రిజన్లో. ఆ మ్యామరిటైన్ అనేటువంటి ప్రిజన్లో ఉన్నప్పుడు ఆ ప్రిజన్లో 47 మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడంట. ప్రిజన్లో 47 మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడు. హౌ హిజ్ లైఫ్, హిజ్ కాన్ఫిడెన్స్, హిజ్ హోప్, హిజ్ ఫెయిత్, తన విశ్వాసం, తన నిరీక్షణ, దేవుని మీద ఆనుకునేటువంటి ఆ బతుకు. ఒక వ్యక్తి రోమన్ జైల్లో ఉండి ఇతరులకు సాక్ష్యం అందించడం బట్టి వాళ్ళని ప్రభువులోకి తీసుకురాగలిగితే,
భారతదేశం లాంటి దేశంలో అతి కఠినమైనటువంటి మత ఒత్తిళ్ళ మధ్యన కూడా క్రీస్తుని పరిచయం చేయటం నీ వల్ల కాదా? యు క్యాన్. కాకపోతే ఎందుకు ఉండలేకపోతున్నావు తెలుసా? వీ డోంట్ హ్యావ్ ఎ టెస్టిమనీ, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. మనకి అనుభవం లేదు, మనకి సాక్ష్యం లేదు. సో ఇది గొల్లల దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఇక జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకుందాం. దే ట్రావెల్డ్ ఓవర్ 500 miles, నియర్లీ 800 kilometers, or little more than 800 kilometers. Some people say they might have traveled even 1000 kilometers. అయితే 1000 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాట్ డిడ్ దే అండర్స్టాండ్, వాట్ డిడ్ దే డూ? దాంట్లో ఈ జ్ఞానుల దగ్గర నుంచి ఐ వాంట్ టు లెర్న్ 3 lessons. Lesson number 1, when Jesus came into this world, no travel is too great to seek for Christ or to share Christ. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. No travel is too great to seek Christ or to share Christ. యేసుక్రీస్తుని కలవడానికి ఎంత దూరం నుంచి వచ్చినా పర్లేదు, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఎంత దూరం వెళ్ళినా పర్లేదు. యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఆయన ఆకర్షిస్తాడు ఎక్కడెక్కడి నుంచో. గుర్తుపెట్టుకోండి, రోమన్ సామ్రాజ్యంలో ప్యాక్స్ రోమన్లో ఉన్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఎనీబడి కుడ్ కమ్ టు జెరూసలేం. అందుకనే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 40 రోజులకి ఆయన ఇక్కడే వేచి ఉన్నాను ప్రార్థన చేసిన తర్వాత 50వ రోజున వాళ్ళు యెరూషలేము సెంటర్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు దగ్గర 15 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ సమకూడారు. 15 లాంగ్వేజెస్. ఆ 15 భాషలకి చెందినటువంటి వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు. 3000 మంది బాప్తిసం పొందారు. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. క్రీట్ నుంచి వచ్చారు, గలేషియా నుంచి వచ్చారు, కపదోకియా నుంచి వచ్చారు, కొన్ని చాలా దూరమైన ప్రదేశాల నుంచి వచ్చారు. ఈవెన్ ఫ్రమ్ ఆఫ్రికా దే కేమ్, ఆఫ్రికా ఖండం నుంచి. మై ఫ్రెండ్స్, ద డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనుకుంటే ఎంత దూరమైనా రాగలుగుతాం, ఎంత దూరమైనా. అయితే ఆ క్రీస్తుని ప్రేమించేటువంటి మనం ఆయనను వెతకటానికి, ఆయనలో ఎదగటానికి, ఆర్ వి విల్లింగ్ టు మూవ్ ఫిజికల్లీ? ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. మూవ్ ఫిజికల్లీ. నేను సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు మిద్యాన్ అనేటువంటి ప్రాంతం ఉంది కదా, ఎక్కడైతే మోషే వాళ్ళ మామతో ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ మీటింగ్ పెట్టి. ఒక ఆయన ఏమన్నాడంటే, నేను ఇక్కడికి వచ్చి 18 ఏళ్ళు అయింది, 18 ఏళ్లలో ఇక్కడ క్రైస్తవులు ప్రార్థన చేయటం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. అయితే ఒక చిన్న ఇంట్లో మీటింగ్ పెట్టారు, ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే. మీటింగ్ ఎన్నింటికి పెట్టారు తెలుసా? రాత్రి 11ంటికి. ఆ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసింది ఎప్పుడో తెలుసా? ఓన్లీ 48 hours ముందు, 48 గంటల ముందు. అయితే ఆ మీటింగ్ 11 గంటలకు స్టార్ట్ అయితే నేను 11:20కి అట్లాగా మెసేజ్ స్టార్ట్ చేశాను. మెసేజ్ స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలకు ఒక ఆయన ఉగుర్చుకుంటూ లోనకు వచ్చి కూర్చున్నాడు. బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు లేట్ అయిందంటే, లేదు సార్, ఐ ట్రావెల్డ్ 300 miles టు కమ్ టు దిస్ మీటింగ్ అని అన్నాడు ఆయన. 300 మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. 300 మైళ్ళు, 300 miles ఐ ట్రావెల్డ్ టు కమ్ హియర్. ఆలోచించండి. నేను సాయంత్రం 6ంటికి బయలుదేరాను, ఇప్పటికి వచ్చాను. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత 1 గంటకు బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోతాను. పొద్దున్నే డ్యూటీకి వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు జరుగుద్దో నాకు తెలియదు. మై ఫ్రెండ్స్, వెన్ యూ హ్యావ్ దట్ హంగర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం, క్రీస్తు వాక్కు కోసం నీకు ఆకలి ఉంటే ఎంత దూరమైనా వెళ్తాను. యూ క్యాన్ గో ఎనీ డిస్టెన్స్. ఇంకోటి, పీపుల్ హూ హ్యావ్ గాన్ డిస్టెన్స్ టు గ్రో ఇన్ క్రైస్ట్, దే డోంట్ మైండ్ టు గో ఎనీ డిస్టెన్స్ టు షేర్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని ప్రచురించడానికి, క్రీస్తుని ఇతరులకు బోధించడానికి, క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయడానికి ఎంత దూరమైన వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. థింక్ అబౌట్ దీస్ పీపుల్ దట్ ట్రావెల్డ్ 500 miles. మన భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీల గురించి ఆలోచించండి. ప్రపంచంలో కొన్ని చిన్న చిన్న దీవుల్లోకి వెళ్ళినటువంటి మిషనరీల గురించి ఆలోచించండి. ఇరియాన్జియా అనేటువంటి దీవులోకి వెళ్ళినటువంటి డాన్ రిచర్డ్సన్ ఆలోచించండి. ఆఫ్రికా, ఇండోనేషియాకి, ఆస్ట్రేలియాకి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి, అక్కడికి వెళ్దాం అనుకున్నాడు ఆయన. వాళ్ళు మనుషుల్ని చంపుకునేటువంటి వాళ్ళు. బట్ దే హ్యావ్ గాన్. దే డిడ్ నాట్ కేర్ హౌ ఫార్ ఐ కెన్ గో. అయితే
మనం ఎంత బద్ధకస్తులం అంటే, ఎంత బండబారిన వాళ్ళం అంటే, మనము వాక్యం వినటానికి మనం సదుపాయాలు కోరుకుంటాం. ఏసీ ఉంటుందా? మనకు కుదిరే టైంలో చెప్తారా వాళ్ళు? మనకి వీలుగా మాట్లాడతారా? యు ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు లిజన్. దేర్ఫోర్ ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తాను? వినటానికే సదుపాయాలు కోరుకుంటే వెళ్ళటం అనే దాంట్లో ఖర్చు పెట్టాలే, వెల చెల్లించాలే, నువ్వు సర్వీస్ చేయాలి. నీ లైఫ్లో సర్వీస్ ఎక్కడ ఉంటుంది? యు ఆల్వేస్ సీక్ సర్వీస్ బట్ యు డోంట్ సర్వ్. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాడు సేవ చేయటానికే తాపత్రయపడతాడు. నో డిస్టెన్స్ మ్యాటర్స్. రెండోది, నో పీపుల్ ఈజ్ టూ ఏలియన్ టు ఫైండ్ హిమ్. నేను చెప్పాను కదా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జొరాస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు వచ్చారు. వాళ్ళే తూర్పు దేశపు జ్ఞానులు. గొల్లలు వచ్చారు, ఈ సమాజంలో గుర్తింపు లేని వాళ్ళు. రిచ్ ఆర్ పోర్, చదువున్న వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, బట్ దే ఆర్ యునైటెడ్ ఇన్ దేర్ సర్చ్. మత్తయి ప్రాథమికంగా ఆయన యూదులకి రాస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ మాథ్యూ హూ రోట్ అబౌట్ ద మ్యాజాయ్. మత్తయి ఈ యొక్క అన్యుల గురించి రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను యూదుల ద్వారా అందించాడు, కానీ సువార్త యూదుల కోసమే అనుకుంటే పొరపాటు. సువార్త యూదుల ద్వారా అందించాడు, కానీ సువార్త యూదులు ఒక్కళ్ళ కోసమే అనుకుంటే పొరపాటు. ఇట్ ఈస్ ఫర్ జూస్ అండ్ త్రూ జూస్. వాళ్ళు యూదులకి, యూదుల ద్వారా. ఇట్స్ ఫర్ ద హోల్ వరల్డ్. ఇదిగో ప్రపంచమంతటికి సమాధానం. ఆదికాండం 12:3 భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు దీవించబడును. లుక్ అట్ దిస్ వర్డ్స్ మై ఫ్రెండ్స్. ఈ మాటలు ఏమని చెప్తున్నాయి? హీ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఎ గ్రూప్, టు ఎ సెగ్మెంట్, టు ఎ కంట్రీ, టు ఎ కల్చర్. నో, హీ ఈజ్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రపంచానికి చెందినటువంటి. హీ బ్రేక్స్ ఆల్ ఫిజికల్ బ్యారియర్స్, హీ బ్రేక్స్ ఆల్ కల్చరల్ అండ్ రిలీజియస్ బ్యారియర్స్. ఎప్పుడైతే యేసుక్రీస్తులో అలాంటి అనుభూతిని పొందుతామో, యేసుక్రీస్తుని ఆ విధంగా చూడటానికి ఇష్టపడతామో, నో ఆఫరింగ్ ఈజ్ టూ ప్రెషియస్ టు హిమ్. మనము ఏమిస్తాము ఆయన కోసం అనేది పెద్ద లెక్కలేదు. చాలాసార్లు హెబ్రోన్ సంఘాలలో ఈ పాటలు పాడుతూ ఉంటాను. నాకు ఇవ్వడానికి ఏమీ లేదు ప్రభా, నేను ఒట్టి చేతులతో వస్తున్నాను, నా రక్షణ పాత్రను పట్టుకొని నీ దగ్గరకు వస్తున్నాను. యా, ఇఫ్ యు మీన్ ఇట్, దట్ ఈస్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. ఆ రక్షణ పాత్రను పట్టుకొని వస్తున్నాను అన్నప్పుడు డోంట్ థింక్ దట్ ది కప్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ అవుట్ సైడ్ యూ, ఇట్స్ యూ. అంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను నేను సమర్పించుకుంటాను, నాకు ఇవ్వటానికి ఏమీ లేదు ప్రభా, నన్ను నేనే ఇచ్చేసుకుంటాను. తప్పిపోయిన కుమారుడు ఆయన రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తున్నాడంట, 10 రూపాయలు 10 రూపాయలని. అమ్మటానికి ఏముందరా అంటే, అమ్మటానికి ఏమీ లేదు సార్, నన్ను నేనే కొనుక్కుంటారా? తన్ను తాను వాడికి ఇచ్చేసుకున్నాడు. వాడు పందులు పెంచే ఉద్యోగం ఇచ్చాడు. ఆ పంది పొట్టు కూడా తినటానికి అవకాశం దొరకకపోతే అప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఆయన. అప్పుడు తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. మై ఫ్రెండ్స్, వీఆర్ స్లేవ్స్ సోల్డ్ అవుట్ టు సంబడి, బట్ జీసస్ పర్చేస్డ్ అస్. యేసయ్య మనల్ని కొన్నాడు. నౌ వీఆర్ బౌండ్ టు హిమ్. మనం ఆయనకి కట్టుబడిపోయి ఉండాలి. ఆయన మన మీద నీరోలాగా ప్రవర్తించేవాడు కాదు, ఫరోలాగా ప్రవర్తించేవాడు కాదు. ఇప్పటికే ఆయన అనేటువంటి మాట ఏంటి తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను వెంబడించు. ఆ విధంగా వెంబడించగలిగిన వాడే సిలువెత్తుకొని నీ ఇష్టపూరితంగా వెంబడిస్తేనే నన్ను వెంబడించగలుగుతాం, లేకపోతే లేదు. మై ఫ్రెండ్స్, క్రిస్మస్ షుడ్ మేక్ అస్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. గొల్లలు ఆ విధంగా అయ్యారు, జ్ఞానులు ఆ విధంగా అయ్యారు. ఒకవేళ అవ్వలేదు అని అంటే ప్రాబబ్లీ యూ హ్యావెంట్ విజిటెడ్ క్రైస్ట్. క్రీస్తుని చూడాల్సిన విధంగా చూడలేదేమో, అనుభవించాల్సిన విధంగా అనుభవించలేదేమో. ఇన్ కీపర్, ఏ ఇంట్లో అయితే యేసయ్య పుట్టాడు, ఏ సత్రములో అయితే యేసయ్య పుట్టాడు, వాడు వెళ్ళాడు, వాడు వెళ్ళలేదు, వాడికి సమాచారం ఉంది. వాడు వెళ్ళలేదు, వాడికి సమాచారం ఉంది. శాస్త్రులు వాళ్ళు దారి చూపించారు, కానీ వాళ్ళు వెళ్ళలేదు. హేరోదికి సమాచారం ఉంది, వెళ్దాం అనుకున్నాడు. ఆరాధించడానికి కాదు, అనుభవించడానికి కాదు, అంతమొందించడానికి. ఈ ముగ్గురులో ఉన్నటువంటి సమస్య మొదటిది, ఇన్ కీపర్, హీ సో బిజీ విత్ హిజ్ ఓన్ లైఫ్. మనలో చాలామందికి క్రైస్ట్ ఇంపార్టెంట్ కాదు, అవర్ సెల్ఫ్. క్రైస్ట్ ఇంపార్టెంట్ కాదు, అవర్ సెల్ఫ్. మన సెల్ఫే. అందుకే ఒకవేళ నువ్వు మీటింగ్కి వచ్చావంటే ఉద్యోగం వస్తుందనేమో,
నువ్వు మీటింగ్కి వచ్చావంటే పెళ్ళి అవుతుందేనేమో, నువ్వు మీటింగ్కి వచ్చావంటే పిల్లలు పడతారేమో అని. దట్స్ ఆల్. ఇక రెండోది, శాస్త్రులు వాళ్ళకి ప్రైడ్, గర్వం. ఆ బచ్చాగాడి దగ్గర మేము లేదేంటి, గర్వం. ఇక హేరోదు ఆయనకున్నదేంటి తెలుసా, తన యొక్క స్థానం పోతుందేమో అని, తన స్థానం పోతుందని. హిజ్ పొజిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ ప్రాపర్టీ కోసం, ప్రైడ్ కోసం, పొజిషన్ కోసం ఏసైన వాళ్ళు చూడలేకపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్. బట్ వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? వాట్ అబౌట్ యూ? డూ యూ నో దట్ యూ హ్యావ్ బిన్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఎర్త్? అందుకని ఈ మాట వింటున్నాను. ఆర్ఎల్స్ యూ వుంట్ హ్యావ్ హర్డ్. ఈరోజు ఈ వర్తమానం నువ్వు వినాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ కోసం ఆలోచించాడు. అండ్ నౌ దట్ యు హర్డ్, ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ అపాన్ యూ. ఆ బాధ్యత నీ మీద ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం ఈ లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించడం. ద గాస్పెల్ హ్యాస్ ట్రావెల్డ్ దట్ ఫార్ టు యూ. ఇక మూడోది, హ్యావింగ్ రిసీవ్డ్ దట్ గాస్పెల్, ఆర్ యూ విల్లింగ్ టు షేర్ ఇట్ విత్ అదర్స్? ఇతరులతో దాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నావు. గొల్లలు షేర్ చేయడానికి ఇష్టపడ్డారు. ఏమైనా సరే మనకు అనవసరం, వీ విల్ షేర్. మేము చెప్తాం, మేము పాడుకుంటూ వెళ్తాం. దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యారల్స్. అందుకనే పాడుకుంటూ వెళ్తారు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడటం కాదు, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడటం. మై ఫ్రెండ్స్, దిస్ సీజన్ హౌ బెస్ట్ యూ క్యాన్ బీ ఎ షెపర్డ్, హౌ బెస్ట్ యూ క్యాన్ బీ ఎ వైజ్ మ్యాన్. ఏ విధంగా వైజ్ మ్యాన్ లాగా ఉండటానికి, దేవుని దగ్గర రావడానికి పరుదులన్నీ దాటి వస్తాం. గొర్రెల కాపరిలాగా ఉండటానికి పరుదులన్నీ దాటుకొని యేసు ప్రభు గురించి చెప్తాం. చెక్ యువర్ లైఫ్స్. మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఈ లోకంలోకి రావటం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే డిసైడ్ అయింది. కాలం పరిపూర్ణమైనప్పుడు మతపరంగా, సంస్కృతి పరంగా, ధర్మశాస్త్రపరంగా, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల పరంగా సమస్తము సిద్ధపరచబడిన తర్వాత ఆయన వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? ఒకే ఒక పని కోసం. ఆయన మానవులు చేసిన పాపంకు క్రయధనంగా చనిపోవడానికి వచ్చాడు. దట్ వాజ్ హిజ్ మిషన్. ఆయన చనిపోయి తిరిగి లేవటం బట్టి ఆ రక్షణ కార్యం మన జీవితంలో అందించబడింది. ఎవరైతే అందుకుంటారో వాళ్ళు పరుదులు దాటి వెళ్ళి ఇతరులకు చెప్తారు. గొర్రెల కాపర్లాగా సువార్త ప్రపంచాన్ని ఏకతాటికి తీసుకొస్తుంది. సువార్త యేసయ్య భాషకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా, మనకున్నటువంటి ఆస్తి అంతస్తులకు అతీతంగా the gospel unites. The gospel unites. Only when we are having that united thinking, we can present Christ. క్రీస్తుని కలిగి ఉందాం, క్రీస్తుని లోకంలో అందిద్దాం. Let the mission of Christ be the mission of Christians. To share the gospel. సిలువెత్తుకొని ఆయన వెంబడించడం. మా దేవా, మా ప్రభా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్. ఎంతమంది యొక్క హృదయాలలో ఈ మాట పనిచేస్తుందో, ఎంతమంది హృదయాలను ప్రభా నువ్వు తాకుతున్నావో, ఐ ప్రైజ్ యూ, ఐ వర్షిప్ యూ లార్డ్. వారి జీవితాల్లో మార్పు కలగటానికి దీన్ని వాడుకొని మనం అడుగుతున్నాను తండ్రి. మే దే బికమ్ లైక్ వైజ్ మెన్ టు కమ్ టు యూ అండ్ కమిట్ దేర్ లైఫ్స్. May they become like shepherds to go beyond barriers to share about you. To that extent, we commit each one of us into your hands. In Jesus' name we pray. Amen and amen.